జిల్లెళ్లమూడి అమ్మ. అమ్మను చూడగానే మాట మూగబోతుంది, మనసు మైమరచిపోతుంది. అమ్మ దర్శనంతో, స్పర్శనంతో అచైతన్యులమై అలౌకిక ఆనందంలో మునిగిపోతాం. ఆ క్షణాన ఏ ఆలోచనలు లేని మనస్సులో తరువాత అమ్మను గూర్చి ఒక్కొక్క ఆలోచన తరంగాలుగా పెళ్ళుబుకుతుంది. ఎదలో మొలకెత్తిన ఆలోచన పుష్పాలను అమ్మ పాదాలకు సమర్పించే కైంకర్యమే ఈ ఆలోచన తరంగాలు. పాఠకులు, శ్రోతలు ఈ భావాలను సహృదయంతో స్వీకరించి అమ్మ అనుగ్రహానికి పాత్రులు కాగలరని ప్రార్థన. జయహో మాత. ఆలోచన తరంగాలు. 1వ తరంగం. అమ్మా, రాముని తప్ప అన్యులను తలచని హనుమంతునిలా నిన్నే తలచే బిడ్డగా నన్ను మార్చుము తల్లి. లేని పక్షంలో అందరిలోనూ నిన్నే చూసే మనసునైనా నాకు అనుగ్రహించు తల్లి. ఆలోచన తరంగాలు. 2వ తరంగం. అమ్మా, అప్రయత్నంగా అమ్మా అని పలికే పసిబిడ్డను పసిడి బిడ్డగా చూసేవు, లాలించేవు, మురిపించేవు, ఈ జగన్నాటక వేదికపై ఆడించేవు. తెరను దించే తరుణమెప్పుడో తల్లి. ఆలోచన తరంగాలు. 3వ తరంగం. అమ్మా, నిన్ను చూడాలనే సంకల్పంతో నీవే మాకు ఈ జన్మను ప్రసాదించావా? మాకోసమే నీవు అవతరించావా? నీ దర్శన భాగ్యంతో మా ఈ జన్మ పావనమయ్యను తల్లి. ఆలోచన తరంగాలు. 4వ తరంగం. అమ్మా, సాగు చేయబడిన ఈ ధర్మక్షేత్రంలో నాట్లు వేయగా మొలకెత్తిన కంకులం మేము, ఏరువాక నీవు. నీ కరుణామయ తొలకరి జల్లులు మాపై కురిపించి మా జీవితాలను పండించు తల్లి. ఆలోచన తరంగాలు. 5వ తరంగం. అమ్మా, అక్షరాభ్యాసం చేశారు, ఓం నమః అని రాయించారు, బడికి పంపారు. మట్టి బుర్ర కదమ్మా, అసలైన చదివేమిటో తెలియలేదు. నీ ఒడికి చేరాను. ఆ అని ఉపదేశించావు. అప్పుడు తెలిసింది తల్లి, అంతటికీ ఆధారమైన అసలైన చదువు నీవేనని. జయహో మాత. ఆలోచన తరంగాలు. 6వ తరంగం. అమ్మా, జీవితంలో ఎన్నో మైళ్ళు ప్రయాణం చేసినా ఆ 7వ మైలు చేరగానే చెప్పలేనంత ఆనందం. ఆ ఆనందం సప్త సముద్రాలు ఈదినంత, సప్తలోకాలను చుట్టినంత. ఆలోచన తరంగాలు. 7వ తరంగం. అమ్మా, ఎన్ని పుణ్యక్షేత్రాలు దర్శించినా మమ్ములను భక్తులన్నారే తప్ప ఎక్కడా బిడ్డలనలేదు. కానీ నీ సన్నిధిలోనే తొలిసారిగా చూశాం. మమ్ములను బిడ్డలుగా లాలించి ఒడికి చేర్చుకున్న ప్రేమ దేవతవు నీవే కదా తల్లి. కనిపించునమ్మా, కనిపించునమ్మా, కనికరము చూప కనిపించునమ్మా, మురిపించునమ్మా, మురిపించునమ్మా, తల్లి ప్రేమను చూపి మురిపించునమ్మా, కనిపించునమ్మా. ఆలోచన తరంగాలు. 8వ తరంగం. అమ్మా, మొక్క ఎరుగున వర్షపు రాక, మనిషి ఎరుగున ప్రాణం పోక, కానీ నీవు మాత్రం ఎలా ఎరిగితివి కోటి ప్రాణుల ఆకలి కేక. ఆలోచన తరంగాలు. 9వ తరంగం. అమ్మా, సర్వము నీవైనావు, సర్వాన్ని త్యజించావు. నీ చరిత్ర బద్ధమన్నావు, నీవు అబద్ధమన్నావు. నీవే సర్వమని భావించిన మాకు సర్వకాల సర్వావస్థలయందు తోడు నీడగా ఉండు తల్లి.
ఆలోచనా తరంగాలు 10వ తరంగం. అమ్మా, చంచలమైన మా మనస్సులు రెక్కలు విప్పిన పక్షుల్లా ఈ మాయా సంసారంలో పరిభ్రమిస్తూ కాయ కష్టంతో శ్రమిస్తున్నాయి. అచంచలమైన నీ గూడు చేరుకుని విశ్రాంతిని పొందే అనుగ్రహాన్ని కలిగించు తల్లి. ఆలోచనా తరంగాలు 11వ తరంగం. అమ్మా, కూపస్థ మండూకంలా ఇల్లే ప్రపంచమని భావించాం. కానీ నీవు నీ మాతృప్రేమతో మాకు విహంగ వీక్షణం చేయించి ప్రపంచమే ఇల్లుగా, అందరిల్లుగా ఆచరణలో చూపించావు. మాలో విశాల దృష్టిని కలిగించావు తల్లి. ఆలోచనా తరంగాలు 12వ తరంగం. అమ్మా, ఈ కలిలో నరజన్మ దుర్లభం అంటారు. దుర్లభమైన మానవజన్మ ఇచ్చావు. కన్నతల్లి నేనన్నావు. వెన్నంటి నిలిచావు. లీలగా దేహాన్ని విడిచినా అవలీలగా విశ్వాన్ని వ్యాపించావు. నీ ఒడిని విడిచి ఎవరు ఉన్నారు తల్లి? ఆలోచనా తరంగాలు 13వ తరంగం. అమ్మా, సూర్యచంద్ర గ్రహణాలు కీడు చేస్తాయో మేలు చేస్తాయో తెలియదు, కానీ నీ పాదగ్రహణం మాత్రం మాకు ఎల్లప్పుడూ శుభాన్నే కలిగిస్తుంది తల్లి. ఎందుకనగా నీ పాదాలు శుభప్రదములు, ఆనందకరములు. ఆలోచనా తరంగాలు 14వ తరంగం. అమ్మా, అన్నపూర్ణాలయ వేదిక నుంచి దర్శనమివ్వడం కోసం నీవు పైనుండి మెట్లు దిగి వస్తుంటే గంగ దివి నుండి భువికి తరలివచ్చినట్లుంది. మరలా వేదిక నుంచి పైకి వెళ్తుంటే వామనుడు ఇంతింతై నభోవీధిపై ఏగినట్లుగా ఉంది. ఆలోచనా తరంగాలు 15వ తరంగం. అమ్మా, చీకటి వెలుగుల కలయిక మనది. వెలుతురు రాగానే చీకటి పోవడం కాదు, చీకటి వెలుతురైనట్లు. చీకటి పడగానే వెలుతురు చీకటైనట్లు. మమ్ములను చూడగానే నీవు, నిన్ను చూడగానే మేము మైమరచిపోతాము తల్లి. జయ హో మాత. జయ జగదంబే జగదంబికే రంగాంబాత్మజే శ్రీరాజేశ్వరి. జయ జగదంబే జగదంబికే. ఆలోచన తరంగాలు 16వ తరంగం. అమ్మా, బాల్యంలోనే పారమార్థిక చింతన చేశావు. అంతు చిక్కని సమాధానాల ప్రశ్నలు సంధించావు. ప్రశ్నలు పరీక్షలు అనుకున్నారే తప్ప జ్ఞాన మూలకాలని గ్రహించలేకపోయారు. దీనరక్షణిగా, దీనోద్ధరిణిగా, దీన బాంధవిగా బాల్యంలో బహుముఖాలుగా కనిపించి బాలా త్రిపుర సుందరి అయ్యావు. ఆలోచన తరంగాలు 17వ తరంగం. అమ్మా, కాలాన్ని స్తంభింపజేసి సమస్త ప్రాణికోటి జీవితాలను ఉద్ధరించడానికి ఓంకార నదీ తీరంలో గాయత్రి రూపంలో ఎంతోమందికి మంత్రోపదేశం చేశావు. అద్భుతమైన మంత్రద్వయం అం ఆ అం ఆ అంతయు అమ్మే, అం ఆ అంతటికీ ఆధారం అమ్మే, అం ఆ. ఆలోచన తరంగాలు 18వ తరంగం. అమ్మా, అన్నం తినే వేళ నిన్ను నేను స్మరించకపోయినా ఆకలి వేసినప్పుడు మాత్రం అప్రయత్నంగా నీవే గుర్తుకు వస్తావు తల్లి. అందుకే నేనెప్పుడూ ఆకలితోనే ఉండాలి. కానీ అన్నదాయిని, అన్నరూపిణివి నీవు. నీ ప్రసాదం స్వీకరించకుండా ఉండగలనా? ఆలోచన తరంగాలు 19వ తరంగం. అమ్మా, ఆకలి వేసిన దూడ తల్లి పొదుగు కోసం వెంపర్లాడుతుంది. ఆకలి వేసిన పసిబిడ్డ తల్లి స్తన్యం కోసం వెతుకులాడుతుంది. మేము అంతే తల్లి. ఆకలి వేసిన తడవుని నీ ఒడివైపు పరుగు పెడతాం. ఎందుకంటే నీ గుండె అన్నపూర్ణాలయం కదా తల్లి. ఆలోచన తరంగాలు
20వ తరంగం. అమ్మా, నీది వామన రూపం అంటావు, అది అణిమాసిద్ధి లక్షణం కదా. వామన రూపం నుండి విశ్వరూపమై వ్యాపించావు. మహిమాసిద్ధివి నీవే. దేహరూపమున అక్కున చేర్చుకున్నావు. అదేహమై ఎదలో వెలిగావు. జయ హో మాత.